జరిగిందంతా తెలుసుకున్నాను. సోమేష్ గారు ఇటువంటి పని చేస్తాడని నేను అనుకోలేదమ్మా. నా జీవితమే ఇలాగే కదా ఉంది. నేను కూడా నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాను కదా. మీరు నాకు తోడుగా నిలబడ్డారు. నాకంతే చాలు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నన్ను ఇక్కడికి పంపించిన వాళ్ళ దగ్గరికి. ఇలా చూడు, నిన్ను వెతుక్కుంటూ నేను ఒకసారి జయచందన్ గారి ఇంటి దాకా వెళ్ళొచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి టౌన్ దాకా వెళ్ళావంటే అక్కడి నుంచి అంబాపురం వెళ్ళటానికి బస్సు ఎక్కాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కొత్తగా అద్దెకు వచ్చిన వాళ్ళు ఎవరంటే చెప్తాను. తండ్రి స్థానంలో నేనుండి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఏం చేయమంటావమ్మా? నా పిల్లల్ని జగదాంబాని ఎదిరించి నీతో ఉండటం నాకు కుదరట్లేదు కదా. నాకు తెలుసు, సొంత నిర్ణయం తీసుకోవడం మీ వల్ల కాదు. ఒకవేళ తీసుకున్నా అది ఈ ఇంట్లో చెల్లుబడి కాదు. ఈ ఇంట్లో ఇప్పుడు మీ అవసరం లేదు. ఏ నిమిషమైనా విడిపోయే బంధుత్వమే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ బ్యాగ్ నాకు తల్లి. జంక్షన్ వరకన్నా నేను వస్తానమ్మా. వద్దు మావయ్య, అన్నీ ఒంటరిగా ఫేస్ చేయడం నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు మీరు చేసే ఈ సహాయం నాకు అవసరం లేదు మావయ్య. నీకు సహాయం చేయటం కోసం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారమ్మా. కారణం నేనే అనుకొని బాలా కనుకుంటున్నారు. ఇక తనేమనుకుంటే ఏమిటే, అదే బెడద వదిలిందిగా. ఎలాగో పోలీసు వాళ్ళకి డబ్బు ఇవ్వడంలో నష్టం రాలేదు. సొంత వాళ్ళకి విలువివ్వటం తెలియని వాడికి ఏ నష్టమో రాదురా. రేయ్, ఒక చంటి బిడ్డని చేతిలో పెట్టుకొని కడుపుతో ఉన్న అమ్మాయినేరా మీరు మీ అమ్మ కలిపి ఈ ఇంట్లోంచి బయటికి తరిమేసింది. దానికి పడాల్సిన శిక్ష మీకు ఈ జన్మలోనే దక్కి తీరుతుందిరా. వచ్చే జన్మలో కూడా మీకు పుట్టే బిడ్డల్ని మీరు ముద్దులాడే అవకాశం మీకు ఉండదురా. ఖచ్చితంగా మీరంతా అనుభవిస్తారు. ఒక ఆడపిల్ల మనసుతో బాధపడిందంటే అది ఆ దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడురా. ఖచ్చితంగా దీనికి మీరు ప్రాయశ్చిత్తం చేసే తీరాలి. అంత బాధగా ఉంటే మీరు వెళ్ళండి. జగదాంబ, ముగ్గురు పిల్లల్ని కష్టపడి కన్నా నీకు కూడా తన మీద కొంచెం కూడా జాలి లేదు కదే. నా కొడుకుని హంతకుని చేసింది, దాని మీద ఎందుకు జాలి? ఎక్కడెక్కడో చెడు తిరుగుళ్ళు తిరిగి వేణును మోసం చేసింది, దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాలా? ఇలా చూడవే, ఒక్క నిమిషమైనా నేను మంచి మర్యాద లేకుండా ఉండగలిగి ఉంటే నీ చంప పైకిలేటట్టు కొట్టుంటానే. కల్లా కపటం లేని పిల్ల గురించి నువ్వు ఇంత అసహ్యంగా మాట్లాడినందుకు ఇక్కడ ఉన్నారు కదా ఇద్దరు మొగాళ్ళు, ఇంతవరకు తన దగ్గర నుంచి తప్పుడు మాట గాని తప్పుడు చూపు గాని నువ్వు ఇంతవరకు ఎప్పుడన్నా విన్నావా? అదేనే కళాచారం అంటే. అది మన దగ్గర డబ్బుంటే అది మనకు రాదు. ఒక మనిషి చదువు సంస్కారం వల్లే అది వస్తుంది. అటువంటి చదువు సంస్కారం గల పిల్లనే నువ్వు ఇక్కడి నుంచి పంపించేసిందే. తన కోసం ఆ ఈశ్వరుడే కిందకి దిగొచ్చి ప్రతీకారం తీర్చుకునే రోజు వస్తుంది. చూస్తూ ఉండండి. ఓహో, శ్రీరంగనీతులు చెప్తున్నాడు, ఎందుకు పనికిరాడు. రే రాజుబాయ్, చాలరా. ఇదే చూస్తా ఉంటే నీ మెడ విరిగిపోతుంది. అలా ఏం చూస్తున్నావు అసలు? సినిమానా? ఇదే కదా మన థియేటర్లో చూసి ఇంటర్వ్యూలో సగంలో వచ్చేసాం. ఆ రోజు మొత్తం చూడలేదు కదా, కానీ ఇలా చూడటమే బాగుంది. అవునవును, ఫోన్లో చూస్తే నీకు అన్ని బాగానే ఉంటాయి కదా. అన్న, స్టేషన్ వరకు వెళ్ళాలి. రండి, మన ఆటోలో ఎక్కండి. ఎక్కండి. అరే రే, అదేంటి ముందు నుంచి నా ఆటో? వాళ్ళు నీ దాంట్లో ఎక్కుదామని వచ్చినప్పుడు నువ్వు సినిమా చూస్తున్నావు కదా. ముందు పనే ముఖ్యం, తర్వాత ఇవన్నీ చూసుకోవాలి. నువ్వే నాకు చెప్పకర్లా, మీ దాంట్లో ఎక్కండి సార్. నేను బండి స్టార్ట్ చేస్తే వాళ్ళు దీంట్లోనే వెళ్తారు. నా ఆటో లెక్కరగా నేనే తీసుకెళ్తాను.
నువ్వు ఎలా తీసుకెళ్తావో నేనే చూస్తాను. నేనే తీసుకెళ్తాను. తీసుకెళ్ళలేవు. లేదు లేదు నీ వల్ల కాదంటున్నాను కదా. లేదు నేనే అది తీసుకెళ్తాను. ఇక్కడ చూద్దాం. ఏది నీ వల్ల అయితే చెయ్యి. ఏంటి చెప్పేది? నా ఆటో ఎక్కడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నేనే తీసుకెళ్తా. ముందు నుంచి అది నా ఆటో. స్టాండ్ పద్ధతుల్ని ఫాలో చేయి. వీళ్ళు నా ఆటోలోనే వస్తారు. నువ్వు వెళ్ళి సినిమా చూడరా, తర్వాత సవారీకి వెళ్ళచ్చు. ఏం చేస్తున్నారు మీరు? ఎప్పుడు చూడు ఇలాగే చేస్తున్నారండి మీరు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? స్టేషన్కి. సరే మీరు ఆ బండి ఎక్కండి, వెళ్ళండి. వెళ్ళండి, ఎక్కండి. అరే వాళ్ళు సుధాకర్ అన్న బండి పద వెళ్తున్నారు. కూర్చోండి మీరు. ఆ, ఏంటన్నా మీరు ఇలా చేస్తున్నారు? వాళ్ళు నా బండి ఎక్కారు. నేను లైన్ లో ఉన్నాను. వీళ్ళు నా సవారీ నేను తీసుకెళ్తానులే. అదంతా కుదరదు. నా ఆటోలోనే వెళ్ళాలి. ఏం చేస్తున్నారు? ఏయ్, రండి సార్, రండి. వదలు. ముందుగా లైన్ లో నా ఆటో ఉంది కాబట్టి నా దాంట్లోనే వెళ్ళాలి. వీళ్ళు నా ఆటోలోనే ఎక్కారు, అందుకని నేనే తీసుకెళ్తాను. ఒక న్యాయం ఉండాలి కదరా. ఏంటి ఏమైంది? గొడవేంటి సుధాకర్ అన్న? ఇలా చూడు శివప్రసాద్, వీడు ఈ అమ్మాయి చేపట్టుకొని లాగుతున్నాడు. ఏం చేస్తావు రాజేష్? ముందుగా నా బండే ఉంది. వీడు చూస్తే వీడు తీసుకెళ్తున్నాడు. మేమిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఈయన వచ్చి తీసుకెళ్తాను చూస్తున్నారు. వీళ్ళ దగ్గర నా ఆటోలో వెళ్దామని రమ్మని చెప్పాను. నీతో వీడు అసభ్యకరంగా నడుచుకున్నాడమ్మా? అవును. ఈ అన్న ఆపేశాను, లేదంటే నేనే 2 ఇచ్చుంటాడు. ఈ మనిషి నన్ను ఆటో నుండి బయటికి లాగారు. అబద్ధం చెప్తున్నారు. వీళ్ళిద్దరిని చూడండి ఎక్కడ ఊరు తిరుగుతాకి వెళ్తున్నారు. వీళ్ళు నమ్మకండి. ప్రయాణికులతో ఎలా మాట్లాడాలో తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. శివ నా వీడు ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటాడు. వీళ్ళు ముందు ఆటో దగ్గరికి వెళ్ళారు, కానీ వీడు పట్టించుకోలేదు. ఆ తర్వాత నా బండిలో వచ్చి ఎక్కారు, దానికి గొడవ చేస్తున్నాడు. మీరు వచ్చినప్పుడు అలా గొడవాడుకుంటున్నారు ఇద్దరు. ఎందుకు గొడవ? నేనే తీసుకెళ్దామనే తీసుకొచ్చాను. కానీ మీరున్నారే, గొడవ పడుతున్న వాళ్ళిద్దరిని ఆపి విడదీయకుండా వాడి సవారిని మీరు గద్దలా తన్నుకుపోదాం అనుకున్నారు కదా. లేదు అది. బిజు, ఆ. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళు. అదే నా కరెక్ట్ పాయింట్. రండి నా బండిలో ముందుగా చెక్కండి. నా బండి లైన్ లో ఉంది. కొడితే మెల్ల ఇరిగిపోద్ది. ఆటో నడపాలనుకుంటే నడపాలి. చూస్తుండు, ఆ మొబైల్ని ఏదో ఒక రోజు నేలకేసి కొడతాను. మీరు వెళ్ళండి. రండి. ఇలా చూడు శివ, నువ్వు వచ్చింది మంచిదైంది. లేకపోతే ఇక్కడ పెద్ద గొడవ అయ్యేది. ఈ స్టాండ్ లో మంచి చెడ్డ చూసుకునేది నువ్వే కదా. ఆల్రెడీ సవారీలు తగ్గిపోయాయి. ఇటువంటి సమయంలో ప్యాసింజర్స్తో తప్పుగా మాట్లాడి ఆటో వాళ్ళ పరువు తీయకండి. ఉమ్. ఈ స్టాండ్లో నేను ఆటో తోలుతూ ఉన్నంత వరకు ఇక్కడికి ఎటువంటి సమస్య రానివ్వను. ఏంటి ప్రదీప్ అన్న? ఎన్నింటికి? నేను వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు శివ? స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసే ప్రదీప్ అని తెలుసు కదా, ఆ. ఆయనకి పిల్లని చూడ్డానికి. ఓ. నా ఆటోలో ఎక్కి ఎవరెవరు పిల్లని చూడ్డానికి వెళ్లారో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరిగాయనే ఓ మూఢ నమ్మకం మన ఊర్లో ఉంది కదా. అది నిజమే కదా. నీ ఆటోలో వెళ్ళి అమ్మాయిని చూస్తే అది పెళ్లి జరిగిపోయినట్టే. కానీ ఈ ఆటో వాడికి ఇంతవరకు పెళ్లి కాలేదుగా. నా కోసం ఒక అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తనే నా లైఫ్లోకి వస్తుంది. ఇంకా నువ్వు టైం వేస్ట్ చేస్తూ ఉండక. చెల్లెలు పెళ్లి చేయడానికి తీసుకున్న అప్పే తీరలేదు సుధాకర్ అన్న. ఇంకా ఇల్లు కూడా రెనోవేట్ చేయాలి. ఆ తర్వాత పెళ్లి. శివ, నువ్వు ఇప్పుడే వెళ్తున్నావా? ప్రదీప్ అన్న దగ్గరికి 11ంటికి వెళ్తే చాలు. ఈలోగా ఒకసారి ఇంటికి వెళ్దామని వస్తాను. సుధాకర్ అన్న, ఇంత అందం ఉన్న ఆటో డ్రైవర్ శివాకి ఎందుకు ఇంకా పిల్ల దొరకలేదు? వాడు నీలా కాదురా, మంచి మర్యాద తెలిసిన కుర్రాడు. అటువంటి వాడికి అమ్మాయి దొరకటం కష్టం కాదు. అవసరపడకుండా ఉన్నాడు. వాడు చెప్పి వెళ్ళింది నువ్వు విన్నా కదా. వాడి కోసం పుట్టిన పిల్ల ఎక్కడో వెయిట్ చేస్తుంది. కరెక్ట్ అయిన టైంలో వాడు ఆటోను ఆపుతుందిరా. ఆటో ఆటో ఛే. ఆటో ఆటో చేయి చూపించిన ఒక్క ఆటో కూడా ఆగడం లేదు. ఇక అమ్మమ్మ తాతయ్యల ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలా ఏమిటి?
నన్ను గుర్తుపట్టలేదా? కాస్త బాగా ఆలోచించండి. శివప్రసాద్, గెస్ చేశారా లేక నిజంగానే గుర్తుపెట్టారా? ఈ గెడ్డ ఉండడం వల్ల ఓ ఇదా, ఇదివరకే లుక్ కోసం పెంచాను. చదువుకునే రోజుల్లో నాకు ఎలాంటి లుక్కు లేదని మీరందరూ ఎగతాలు చేసేవాళ్ళు కదా. శివప్రసాద్ ఆటో రిక్షా అస్సలు పొంతనే లేదు. అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ అయిపోతే ఆటో ఎవరు తోలుతారు? ఒక డిగ్రీ హోల్డర్ ఆటో తోలకూడదా ఏంటి? కానీ ఈ రోడ్డు మీద చూస్తాననుకోలేదు. రోలేం కాదు, పర్ఫార్మెన్స్ బాగుండాలని శ్రమిస్తున్నాను. మీరెక్కడికి వెళ్తున్నారు? కరెక్ట్గా చెప్పాలంటే మా అమ్మా నాన్నల ఇంటికి వెళుతున్నాను. అదెక్కడా? ఇక్కడే ఎక్కడో ఉంది, నాకు సరిగ్గా తెలీదు. ఇల్లు కనిపెట్టాలి. ఇకపై ఏం అడగొద్దు. ఆ ఏరియా ఇక్కడికి దగ్గరే. అయితే వెళదామా? నేనొకరిని పెళ్లి చూపులకి తీసుకెళ్తానని మాటిచ్చాను. ఓ, బ్రోకర్ పని కూడానా? హే, అలాంటిదేం లేదు. నా ఆటోలో వెళ్ళి అమ్మాయిని చూసారంటే ఖచ్చితంగా పెళ్ళవుతుందని నమ్మకం. అయితే నీకు బాగా డిమాండ్ ఉన్నట్టుంది. సరే, పర్వాలేదులే, నేను మరో ఆటోలో వెళతాను. నేను ఇక్కడ ఆపాను కాబట్టి, నువ్వు నన్ను చూసావు కాబట్టి ఇంకే ఆటో అక్కర్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను అక్కడ దింపుతాను. మరి పెళ్లి చూపులు? నా క్లాస్మేట్ కంటే ఆ పనులే ముఖ్యం కాదు. పెళ్లి చూపులకి ఇంకో ఆటో అరేంజ్ చేస్తాలే. నువ్వు వచ్చెక్కు రా. వెళ్దామా? జంక్షన్లో నువ్వు చెప్పిన వాటిని బట్టి ఈ ఇల్లే అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఉండు, ఎవరన్నా అడుగుదాం. అన్నా, ఇది జయచంద్ర సార్ ఇల్లేనా? అవును, ఇప్పుడే వాళ్ళు కొత్తగా ఇంటికి వచ్చారు. థ్యాంక్స్ అన్నా. ఇల్లు ఇదేనంట. నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. నేను బ్యాగ్ తీసుకొస్తాను. నువ్విక బయలుదేరు. నిన్నింక ఇబ్బంది పెట్టనులే. బాలా, జీవితంలో ఇన్ని కష్టాలతో నువ్వు నా ఆటోకి చేయి చూపిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇలా చేతిలో బిడ్డతో ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటానని నేను అనుకోలేదు. నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేయి. నా నెంబర్ సేవ్ చేసుకో. నా దగ్గర మొబైల్ లేదు. లేదా? పర్లేదు, ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి అడిగితే చాలు. లేదంటే ఇటువైపుగా వెళ్ళే ఏ ఆటో అతనికి చెప్పినా పర్లేదు. నేను ఇక్కడికి వెంటనే వచ్చేస్తాను. ఆ ఆటోకి ఎంత అయిందో చెప్పలేదు. నువ్వు ఫస్ట్ టైం నా ఆటో ఎక్కువ కదా, కాబట్టి అది ఫ్రీ. కావాలంటే నెక్స్ట్ టైం నుంచి తీసుకుంటాలే. రా. శివప్రసాద్, నేను వెళతానులే. అక్కడికి వెళ్ళాక ఏమంటారో తెలియదు కదా. నువ్వు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. పద.
సరే నేను వెళ్ళొస్తాను బాలా. నువ్వేంటి షాక్ కొట్టినట్టు నిలబడ్డావు? అమ్మ నాన్నలు ఎక్కడా? మామయ్య బయటకు వెళ్ళారు, అత్తయ్య లోపలే ఉన్నారు. సరే, నాన్న వస్తారు కదా. అమ్మ వంటింట్లో పనిచేసుకుంటోందా? అత్తయ్య, తొందర ఏం లేదులే, నేను వెళ్ళి కలుస్తానుగా. బాలా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అవసరం ఉంది కాబట్టి వచ్చాను. నాన్న ఎప్పుడొస్తారు? తెలీదు. తాగడానికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే బాగుంటుంది. బాలాన్ని ఇక్కడ ఉంచుకోవడమే మీ నిర్ణయమా? అలా అని నేను చెప్పానా? మీరు గమనించలేదా అత్తయ్య? తను బ్యాగ్ తీసుకుని ఇక్కడికొచ్చింది. వేణు జైల్లో ఉన్నాడు కదా, అందుకే ఇక్కడ ఉండిపోదామని వచ్చింది. అదెలా ఉండిపోతుంది? తన ఉద్దేశం ఏంటో అసలు అడగండి అత్తయ్య. తన మొహం మీదే నేనేమీ అడగలేకపోతున్నాను. అడగకపోతే ఎలా అత్తయ్య? తను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే తరివేయడం చాలా కష్టం అవుతుంది. తను ఉంటున్న ఇంటి నుంచి వేణి ఇంటికెళ్లే దారి అయి ఉంటుంది. ఎవరూ వెళ్ళి అడగలేదన్న కోపము ఉండుంటుంది. ఆ కోపం ఇప్పుడు మన మీద చూపిస్తుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. హా, తను మాటలు వింటుంటే నాకు అలా అనిపించడం లేదు. ఇక్కడ ఉండడం కోసమే తను పక్కాగా ప్లాన్ చేసుకొని వచ్చింది. అది కాకపోతే ఇప్పుడు వచ్చిన దానికి ఉద్దేశం అంతకంటే పెద్దదిగా ఉంటుంది. నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచించుకు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. వెళ్ళకపోతే వాళ్ళ నాన్నగారిని రాని, తను ఏమనుకుని వచ్చిందో అప్పుడు తెలుస్తుంది కదా. హా, ఏదైనా హక్కు ఉందని తను ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, నేను నా నిర్ణయం తీసుకుంటాను. ఒకటే బాల, లేదంటే నేను. ఇద్దరిలో ఒకరేం ఇక్కడ ఉంటాం. ఎవరు కావాలనేది మీవు మావయ్య నిర్ణయించుకోండి, లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. హా, భర్త ఇంట్లో ఉండడం ఇష్టం లేక వదిలొచ్చేసావా?
అక్కడ నాకంటూ ఎవరున్నారు? నీకు పెళ్లి చేసి పంపించిన అత్తారిల్లేగా అది. అయితే నువ్వు నాతో పాటు రా. అక్కడ నాకు హక్కుందని వచ్చి చెప్పి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది హక్కుల గురించి మాట్లాడడానికా? అటువంటివేమీ లేదు, జీవించడానికి. రోడ్డు మీద బస్టాండ్లోనో పడుకోలేను కదా. ఇప్పుడు నా కడుపున మరో జీవి పెరుగుతోంది. నేనిక్కడ మీ కూతురున్న హక్కుతో ఏమీ ఉండను. ఒక మామూలు స్త్రీగా పస్తులుండకుండా సురక్షితంగా ఉండడానికి నాకు నా బిడ్డలకు చోటు కావాలి. ఆ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు ఇక్కడ ఉండడం కుదరదు. నాకింక వెళ్ళడానికి మరో చోటే లేదు. నిన్ను గంటేయడం ఇష్టం లేకే చెప్తున్నాను. దయచేసి నీకు నువ్వే వెళ్ళిపో.